అమెరికాలో టెంపరేచర్ డ్రాప్ అవగానే మల్లె చెట్టు కానీ కరివేపాకు కానీ అరటి చెట్టు కానీ లోపల పెట్టుకోవాలి, లేదంటే చలికి చచ్చిపోతాయి. ఒకవేళ కాస్త పెద్దదైన అరటి మొక్క ఉంటే దాన్నైనా లోపలికి తీసుకురావాల్సిందే, లేదంటే పైన కట్ చేసి చుట్టూతా గోనె సంచి లాంటిది గట్టిగా చుట్టి పైన దేంతోనైనా కవర్ చేసి పెట్టాలి. అప్పుడైనా అది బతుకుతుందన్న గ్యారంటీ అయితే లేదు. మా ఇంట్లో ఒక అరటి మొక్క 6 అడుగుల పైనే ఉంటుంది. దాన్ని వింటర్లో లోపల పెడదామంటే అది ఉండే కుండి చాలా బరువు, అలాగని చూస్తూ చూస్తూ బయట వదిలేయలేము. సరే అని పైన భాగం అంతా కట్ చేసి కింద అడుగు భాగం నుంచి 2 నుంచి 2.5 అడుగుల మొక్కని లోపలికి తెచ్చుకున్నాం. దాన్ని ఒక టబ్లో పెట్టి కాస్త మట్టేసి చుట్టూతా కొన్ని తడిచిన స్పాంజి ముక్కలేసి తీసుకెళ్ళి బేస్మెంట్లో ఉన్న స్టోర్ రూమ్లో పెట్టాం. తర్వాత దాని సంగతి అయితే మర్చిపోయాం. 4 నెలల తర్వాత చూస్తే చూడండి ఎంత పెద్దది అయిపోయింది. ఆకులు కూడా ఎంత పెద్దవయ్యాయో, ఆకులు కూడా లేతగా ఎంత డెలికేట్గా ఉన్నాయో. ఇప్పుడైతే దాన్ని తెచ్చి మేము పైన పెట్టాము. ఇప్పటి వరకు అది చీకట్లో ఉంది కదా, కాస్త మెల్లగా వెలుగుకి అలవాటు పడాలని. ఇంట్లో కాస్త అలవాటు పడ్డాక మెల్లగా దీన్ని బయట కుండీలోకి మారుస్తాం, లేకపోతే ఒకేసారి బయట ఎండనిది తట్టుకోలేదు. ప్రతి సంవత్సరం ఇలా మారుస్తూ ఇంత కష్టపడుతూ పెంచాలా అని మీరు అనుకోవచ్చు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, మనం మటుకు ఏమనగలం. అమెరికాలో బతకాలంటే చదువుకోనుండాలి అనుకుంటారు కదా, కానీ నాకు తెలిసిందైతే అమెరికాలో ఉండాలంటే ఓపిక ఉండాలండి. బద్ధకం అయితే అస్సలే ఉండకూడదు.